హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్నపూర్ణాస్ కిచెన్. నేను మీ లావణ్య. సో ఇవాళ అయితే చికెన్ పికిల్ ప్రిపరేషన్ చూసేద్దాము. మనకి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది కదా దానిదనమాట. ఫస్ట్ ఒక బాండి తీసుకొని లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ధనియాలు ఇట్లా మన మసాలా ఐటమ్స్ అన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇంకొక బాండి తీసుకొని ఆయిల్ పోసుకొని అందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్, ఫ్రెష్గా ఉన్న చికెన్ క్లీన్ చేసేసుకున్న తీసుకొని దాన్ని కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట. మరీ ఓవర్ కుక్ చేయకూడదు, లో కుక్ చేయకూడదు. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేయాలి. ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత దీంట్లో ఫ్రెష్గా పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని దింపేసుకొని అందులో ఉప్పు, కారం, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా, కొంచెం చల్లారిన తర్వాత నిమ్మకాయ పిండేసుకోవాలన్నమాట. ఇది 2 days ఊరాలి. అండ్ దెన్ మనం శాంపిల్ కోసం అని చెప్పి గవ్వలు కూడా చేస్తున్నాను అనమాట, బెల్లం గవ్వలు శాంపిల్ పెట్టడానికి. అండ్ నాలాగా మీలో ఎంతమందికి పొయ్యి మీద ముగ్గులు వేసుకునే అలవాటు ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇదైతే బెల్లం గవ్వలు ప్రిపరేషన్. బెల్లం గవ్వలు వచ్చేసినాయి, అయిపోయినాయి. ఇవి కూడా మనం కొంచెం చల్లారిన తర్వాత ప్యాక్ చేసేయాలి. సో ప్యాకింగ్ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.